హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే. వెల్కమ్ టు వరా విలేజ్ వ్లాగ్స్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నామండి. ఇదిగోండి, సంక్రాంతి పండుగ అయితే వచ్చేసింది కదా, డీప్ క్లీన్ అయితే చేసేస్తున్నానండి. ఇంట్లో డబ్బాలు, బోకులు అన్నీ బయట వేసేసానండి, గుళ్ళల్లోటివి. ఇంకైతే బూసులు అయితే తుడుస్తున్నానండి. గుళ్ళల్లో కసులు కొట్టేసి బోకల కాడికన్నీ. ఇంకా డబ్బాలు అయితే క్లీన్ చేయలేదు లేని, డబ్బాలు అయితే బయట వేయలేదు. బూసులు తుడిచేసినాక వేద్దాంలేని కసువులు బూసులు తుడిచేస్తున్నానండి. ఇదైతే లోపల రూమ్ అండి. ఇక్కడైతే కిటికీ ఉంది మాకు, అందుకే మీకైతే వెళ్తారు కనిపిస్తుందని ఇక్కడైతే తుడుస్తున్నానండి బూసులు. లోపలైతే కరెంటు పీకేసామండి. అదైతే చిట్చిటా అంటుందండి నీళ్ళన్నీ కొట్టి. నేను పండగకైతే ఇలాగే కొట్టుకుంటానండి. ఇళ్ళంతా కూడా నీళ్లు కొట్టేస్తాను. తెలుగు వాళ్ళం కదండి, తెలుగు పండుగలకు అన్నీ కూడా ఇట్లాగే డీప్ క్లీన్ చేస్తానండి. అవన్నీ లోపలికి అయితే బయట వేయలేదండి, కొద్దిగా మధ్యలో దొబ్బేసి గోడలకైతే నీళ్ళు కొట్టేస్తున్నానండి. ఇంక ఇవన్నీ అయితే బయట బోకులు అయితే వేసానండి. బోకులన్నీ కూడా కడిగేసేసి ఆరిపోతాయని ఇవన్నీ కూడా బయట కడిగి పెట్టేశానండి. ఇల్లులు అయితే బూసులు కసువులు అన్నీ అయిపోయాయండి. ఇంకా ఇంటికి నీళ్ళు కొట్టేయడం కూడా అయిపోయింది. ఇంక ఈ బోకులన్నీ కూడా తోమేసినాను. బోకులు కూడా ఇంకా ఎత్తుకొని అన్నీ సర్దాలండి. గుళ్ళలోటివి బోకులు గుడ్డలు అన్నీ బయట వేసానండి. చల్లా చదరంగా ఉంది, ఓ పక్క నుంచి సర్దుతున్నానండి. ఇంకా అయితే మళ్ళీ అయితే మా ఆయన అయితే పని పోతారండి, సెల్లు తీసుకొని పోతారు. వచ్చినప్పుడు అట్లా క్లిప్లు అయితే తీసి పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇంకా అయితే బోకులు సర్దాలండి. సదిరేదైతే ఇంకా చాలా ఉంది బోకులు. ఇంకా గుడ్డలన్నీ కూడా తెచ్చి గుళ్ళకైతే పెట్టేశానండి. ఇంకా కొన్ని అయితే మడత పెట్టేసేటి ఉన్నాయండి. నేనైతే మడత పెట్టుకుంటున్నానండి. అంతేనండి, ఇలాగైతే డీప్ క్లీన్ అయితే చేసేస్తాను. పండగకి కూడా నా పనులు అయితే సుమారుగా అయిపోయినాయండి. పిల్లలకు కానీ పండగ కాదు కానీ అలా అన్నట్టు నాకైతే ఇంకా ఇంటి పని అయితే అయిపోయిందండి. ఇంకా సరుకులు బట్టలు అన్నీ తీసుకొచ్చుకోవాలి కదండి, ఇంకా చాలా పని ఉంది. అవన్నీ మా ఆయన చూసుకుంటారండి. నేనైతే ఇంట్లోనే ఇంటి పని అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా రూమ్లలో అయితే ఎత్తి పెట్టేసినండి బోకులన్నీ కూడా. ఇదిగోండి, ఇంకా బయట కూడా కాంపౌండ్కి అయితే నీళ్ళు కొడుతున్నానండి. నీళ్ళు అయితే కొడుతున్నానండి కాంపౌండ్కి కూడా. ఇంకా బయట అయిపోయింది. ఈ బయట కూడా అయిపోయిన తర్వాత ఇంకైతే ఇండ్లు అయితే బయట కాంపౌండ్ కూడా కడిగేద్దామని. ఇది కొంచెమేనండి ఇంకుండేది పని అయితే అయిపోవచ్చిందండి అంతంగా. డీప్ క్లీన్ కాబట్టి పొద్దుటి నుండి చేస్తుంటే పని ఉందండి. కిటికీ అయితే క్లీన్ చేస్తున్నానండి. కిటికీలో సబ్బులు అంతా పెడతామండి. బయట పిల్లలకు స్నానం చేపిస్తాను. ఆ సబ్బుతో అంతా కూడా పడింటాయి. ఇది ఒక్కటేనని ఇదైతే క్లీన్ చేస్తున్నానండి. ఇది అయిపోతే ఇంకా బయట బండలు అయితే కడిగేయాలండి. పెయింట్ అయితే అంతా పోయిందండి, అందుకే ఇంకైతే పెయింట్ కొట్టలేదండి. నీళ్ళు అయితే కొడతానండి పండగలకు. ఇదిగోండి, ఇంకైతే కడిగేస్తున్నానండి బయట కూడా. మా ఆయన పని పోతారు కదండి, అదైతే తెచ్చి అక్కడే పెట్టుకుంటారండి. అందుకే ఆయన వచ్చారు. ఇంకా సాయంత్రం అయిపోయిందండి, పొద్దుటి నుండి చేస్తుంటే పని ఉంది. పండగ పూట అయితే చాలా ఉంటుందండి పని. ఈ చిన్నపిల్ల ఉండేదాన్ని, ఈ పిల్లని చూసుకోవాలి, ఈ పనులు చేసుకోవాలి, ఇదేనండి. నువ్వు ఇంకా ఇప్పుడు పనులు చేస్తున్నావమ్మా, మాట అయితే ఎప్పుడూ అయిపోయి అనుకుంటున్నారండి. నేను కూడా చేసుకున్నామని అనుకుంటారండి, కాకపోతే లేట్ అయిపోయిందండి. ఈసారి జనవరికే క్లీన్ చేసేదాన్ని, కాకపోతే సంక్రాంతి చేద్దాంలని అలాగే ఉన్నానండి. అంతేనండి. మా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీస్కు కొద్దిగా నా గురించి చెప్పేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. పక్కనే గంట వస్తుందండి, గంట సింబల్ అయితే కొట్టి లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి. ఇంతేనండి. ఇవన్నీ కూడా కడిగేసినాను కదా అని ఇంకా బయట అయితే గచ్చు ఒకటే ఉందండి. ఈ గచ్చు కూడా కడిగేద్దామని అరుగులు అయితే కడిగేసి గచ్చు కడిగేసి ఇంకా నేనైతే ఒట్టిల్లు ఏం బాగుంటుంది ఇంత కడిగినాకని ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. ముగ్గు అయితే పెడితే ఇంకైతే పని అయితే అయిపోయిందండి. ఇళ్ళకి కానీ పండగ కాదు కదండి, ఇంకా సరుకులు కావాలా, గుడ్డలు కావాలా, పని అయితే చాలా ఉందండి. వంటలు అయితే చేసుకోవాలండి. అంతేనండి. ఇంకైతే ఉంటామండి. బాయ్ అండి.